హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ ఎరేజన్ యూట్యూబ్ ఛానల్. మనకైతే ఇవాళ ఎలాంటి అప్లికేషన్ ఫీస్ లేకుండా అండ్ ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ లేకుండా కేవలం ఇంటర్ పాస్ అయినా, ఐటీఐ పాస్ అయినా, లేకపోతే డిప్లొమా పాస్ అయినా, లేకపోతే బీటెక్ పాస్ అయినా ఎలాంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్‌తో అయినా మీరైతే జాబ్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. మనకి సదర్‌లాండ్ అనే కంపెనీ నుంచైతే మనకి హైదరాబాద్‌లో అయితే జాబ్స్ అనేవి రావడం జరిగింది. మీకు ఎలాంటి ఎగ్జామినేషన్ లేకుండా డైరెక్ట్‌గా అయితే మిమ్మల్ని సెలక్షన్ అయితే చేయడం జరుగుతుంది. సో, దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే మన ఈ వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది. సో, ఈ వీడియోని చివరిదాకా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. సో, మీరు గనుక మన ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎందుకంటే డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి రావడం జరుగుతాయి. అండ్ మన వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్స్‌లో కూడా అయితే జాయిన్ అవ్వండి ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్. సో, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మనందరికైతే సుతర్లాండ్ అనే కంపెనీ నుంచైతే మనకి పర్మనెంట్‌గా ఇంటర్‌వ్యూస్ అయితే రావడం జరిగింది. అంటే జాబ్ ఇంటర్‌వ్యూస్ అనేవి. సో, మనకైతే హైదరాబాద్ లొకేషన్‌లో అయితే ఈ జాబ్ అనేది ఉండడం జరుగుతుంది. మనకి వాక్ ఇన్ డ్రైవ్ ఎట్ సుతర్లాండ్ ఫర్ వాయిస్ ప్రాసెస్ జాబ్‌కైతే మనకి వీళ్ళు హైరింగ్ అనేది చేయడం జరుగుతుంది. అంటే కస్టమర్ సర్వీస్ లాంటిదనమాట. సో, మీరైతే వాయిస్ ప్రాసెస్ అంటే కాలింగ్ ద్వారా అయితే మీకు కస్టమర్ సపోర్ట్ రిలేటెడ్ జాబ్ అయితే చేయడం జరుగుతుంది. సో, మీరిక్కడ జాబ్ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ చూసుకున్నట్లయితే అన్ ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ జాబ్ ఎగ్జిక్యూట్స్ ఆర్ అసైన్డ్ టు హ్యాండిల్ ద కాల్స్ అండ్ ఈమెయిల్స్. కాల్స్ అండ్ ఆల్సో ఈమెయిల్స్ అండ్ చాటింగ్స్ ఉంటాయి కదా కస్టమర్స్‌తో. సో, వాళ్ళతో అయితే మీరు వాయిస్ ప్రాసెస్ ద్వారా అండ్ చాటింగ్ ద్వారా అయితే మీరు కస్టమర్ సపోర్ట్ అయితే మీరు వాళ్ళకి ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. సో, వాళ్ళకేదైనా డౌట్స్ వచ్చినా, ప్రాబ్లమ్స్ వచ్చినా మీరైతే సాల్వ్ చేస్తూ ఉంటారు. సో, ఇలా అయితే మీరు జాబ్ రోల్ ఏదైతే మీకు ఉండడం జరుగుతుంది. మనకి ప్రిఫర్డ్ క్యాండిడేట్ ప్రొఫైల్ చూసుకున్నట్లయితే మీకైతే ఇంగ్లీష్ నాలెడ్జ్ అయితే ఉండాలి. తర్వాత గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. తర్వాత ఫ్రెషర్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఫ్రెషర్స్ విత్ గ్రాడ్యుయేట్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ విత్ ఆల్ డాక్యుమెంట్స్ వి కెన్ కన్సిడర్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో, ఇక్కడైతే మనకి గ్రాడ్యుయేట్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ మనకి లాస్ట్‌లో చూసుకున్నట్లయితే ఎడ్యుకేషన్ దగ్గర అండర్ గ్రాడ్యుయేట్ దగ్గర గ్రాడ్యుయేషన్ నాట్ రిక్వైర్డ్ అని చెప్పి అడగడం జరిగింది. సో, మీరైతే ఆహ్, ఒకవేళ వాకిన్ ఇంటర్వ్యూకైతే అప్లై ఎళ్ళండి. ఎందుకంటే మనకి ఎలాంటి అప్లికేషన్ ఫీజ్ లేదు కాబట్టి, మనకిక్కడ ఎక్స్‌పీరియన్స్ విత్ ఆల్ డాక్యుమెంట్స్ ఫ్రమ్ లాస్ట్ ఆర్గనైజేషన్ కెన్ అప్లై అని చెప్పి అడగడం జరిగింది. సో, వీళ్ళైతే ప్రిఫర్డ్ క్యాండిడేట్స్ అన్నమాట. అంటే ప్రిఫరెన్స్ అయితే ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది. అలాగని లేనోళ్ళు కూడా అయితే అప్లై చేయొద్దని కాదు. వీళ్ళకైతే జస్ట్ ఏదంటే మీకు యాడెడ్ అడ్వాంటేజ్ అయితే ఉండడం జరుగుతుంది అంతే. తర్వాత బోత్ ఫ్రెషర్స్ అండ్ ఎక్స్‌పీరియన్స్ కెన్ అప్లై అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో, ఫ్రెషర్స్ కూడా అయితే అప్లై చేసుకోవచ్చు. మనకిక్కడ 24/7 షిఫ్ట్స్‌లో అయితే మీకు రొటేషనల్ షిఫ్ట్స్ అయితే ఉండడం జరుగుతాయి. కేవలం 5 డేస్ మాత్రమే వర్కింగ్ అయితే ఉండడం జరుగుతుంది ఒక వీక్‌లో. 2 డేస్ అయితే హాలిడేస్ కూడా అయితే ఇవ్వడం జరుగుతుంది. సో, మనకిక్కడ క్యాబ్ ఫెసిలిటీ కూడా ఉంది. కార్ ఫెసిలిటీ మీకు ఆఫీస్‌కి రేడియస్‌లో 15 కిలోమీటర్స్ రేడియస్‌లో ఉన్న వాళ్ళకి ఎవరైనా సరే మీకు నైట్ షిఫ్ట్స్ వచ్చినప్పుడు మీకైతే కార్ ఫెసిలిటీ కూడా అయితే ఉండడం జరుగుతుంది. సో, కార్ ఫెసిలిటీ ఉంది. అండ్ ఆల్సో మన హైదరాబాద్‌లో వర్క్ కాబట్టి సో, ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ తప్పకుండా అప్లై చేసుకోండి. తర్వాత ఇంటర్ పాస్ అయినా, డిప్లొమా పాస్ అయినా, బీటెక్ పాస్ అయినా, డిగ్రీ చేసినా, ఎలాంటి క్వాలిఫికేషన్ చేసినా అప్లై చేసుకోవచ్చు. క్యాండిడేట్ విత్ డొమెస్టిక్ సేల్స్ వాయిస్ ఎక్స్‌పీరియన్స్ కెన్ అప్లై అని చెప్పి ఇచ్చాడు. మీకేదైనా కస్టమర్‌కి సంబంధించిన జాబ్స్‌కి సంబంధించిన ఎక్స్‌పీరియన్స్ ఉన్నా వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎక్స్‌పీరియన్స్ లేని వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. క్యాండిడేట్ హూ ఈస్ కంఫర్టబుల్ వర్కింగ్ ఫ్రమ్ ఆఫీస్ కెన్ అప్లై. ఆఫీస్ నుంచి అయితే మీరు వర్క్ చేయాలి. మీరు ఒకవేళ జాబ్‌లో సెలెక్ట్ అయినట్లయితే ఇమ్మీడియేట్‌గా అయితే జాయిన్ అవ్వాలి. సో, వర్చువల్‌గా అయితే ఇంటర్వ్యూస్ ఉండవు. అంటే మీరైతే ఆఫీస్‌కి వెళ్లి ఇంటర్వ్యూ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. సో, మనకిక్కడ ఏమేమి క్యారీ చేయాలంటే ఇంటర్వ్యూకి వెళ్ళే ముందల మీరైతే ఫార్మల్స్‌లో అయితే వెళ్ళాల్సుంటుంది ఇంటర్వ్యూకి. తర్వాత హార్డ్ కాపీ ఆఫ్ యువర్ రెజ్యూమ్ అండ్ ఐడీ ప్రూఫ్ అంటే ఆధార్ కార్డ్ లాంటిది. తర్వాత వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ అంటే మనకి కోవిడ్‌కి సంబంధించిన వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ ఉంటుంది చూసారా? సో, అది కూడా అయితే తీసుకెళ్లాల్సుంటుంది. సో, తనకి తర్వాత పెర్క్స్ అండ్ బెనిఫిట్స్ చూసుకున్నట్లయితే యూ విల్ డెవలప్ యువర్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది. సో, మీ యొక్క స్కిల్స్‌ని కూడా అయితే డెవలప్ చేసుకోవచ్చు. తర్వాత కస్టమర్ సంబంధించిన ఏదైతే డీటెయిల్స్ కూడా అయితే మీరు కొత్త కొత్త స్కిల్స్ కూడా అయితే నేర్చుకోవచ్చు. సో, మనకిక్కడ మాన్యువల్‌గా అయితే సెర్చ్ టెల్లింగ్ మాన్యువల్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. క్యాండిడేట్ షుడ్ అప్లై కంప్లీట్ ద రిజిస్ట్రేషన్ విత్ ద బిలో లింక్. మీరైతే ఇక్కడ మనకి లింక్ అయితే ప్రొవైడ్ చేశారు. సో, ఈ లింక్‌లో అయితే మీరు ఫస్ట్ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు క్లిక్ చేసినట్లయితే రిజిస్ట్రేషన్ లింక్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో, మనకిక్కడ దీనికి సంబంధించిన ఇంటర్వ్యూకి ఎక్కడికెళ్ళాలని చెప్పేసి మనకిక్కడ అడ్రెస్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. సర్వే నంబర్ 201 అని చెప్పేసి హైదరాబాద్, తెలంగాణ పిన్ కోడ్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. సో, ఈ అడ్రెస్‌కైతే మీరు వాకిన్ ఇంటర్వ్యూకి అయితే వెళ్ళాల్సుంటుంది. సో, మనకిక్కడ హెచ్ఆర్‌కి సంబంధించిన ఫోను నంబర్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. మనకిక్కడ మీ రెజ్యూమ్‌లో అయితే మీ హెచ్ఆర్ వేదిక హెచ్ఆర్ అని జెప్పేసి మీరైతే రెజ్యూమ్‌లో కూడా అయితే మీరు మెన్షన్ చేయాల్సుంటుంది. టాప్‌లో అయితే. సో, ఇదైతే గుర్తుంచుకోండి. మీ రెజ్యూమ్ అప్‌లోడ్ చేసే ముందల మీరైతే ఇవి రెజ్యూమ్‌లో వేదిక హెచ్ఆర్ అని జెప్పేసి మీ హెచ్ఆర్ నేమ్ కూడా అయితే మీరు ప్రొవైడ్ చేయాల్సుంటుంది. సో, ప్రొవైడ్ చేసైతే ఆ రెజ్యూమ్‌ని అయితే అప్‌లోడ్ చేయండి. తర్వాత మనకిక్కడ బీపీఓ కాల్ సెంటర్ టైప్ జాబ్ అనమాట ఇది. కస్టమర్ సర్విస్ జాబ్ లాంటిది. ఫుల్ టైమ్ పర్మనెంట్ జాబ్ అనమాట ఇది.
మనకి ఇది వాయిస్ బ్లెండెడ్ జాబ్ ఇది. సో, గ్రాడ్యుయేషన్ నాట్ రిక్వైర్డ్ అని చెప్పి అయితే ఇవ్వడం జరిగింది. సో, మీరు ఇంటర్ పాస్ అయినా, డిప్లొమా పాస్ అయినా, లేకపోతే డిగ్రీ చేసినా, గ్రాడ్యుయేషన్ చేసినా, బీటెక్ చేసినా, ఏ క్వాలిఫికేషన్ చేసినా అయితే అప్లై చేసుకోవచ్చు. పీజీ చేసిన వాళ్ళు కూడా. సో, ఇమ్మీడియేట్‌గా జాబ్ కావాలనుకున్న వాళ్ళకి ఇది చాలా మంచి అవకాశం అని చెప్పుకోవాలి. మనకి దీనికి సంబంధించిన ఫస్ట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో, మనకిక్కడ లింక్ ప్రొవైడ్ చేశారు. సో, ఈ లింక్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఈ పేజ్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో, మీరిక్కడ రిజిస్ట్రేషన్ లింక్ చూసుకున్నట్లయితే పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ మీరైతే మీ రెజ్యూమ్‌ని అయితే అప్‌లోడ్ చేయాల్సుంటుంది. చూస్ యాన్ ఆప్షన్ టు ఆటో కంప్లీట్ యువర్ రెజ్యూమ్ అని చెప్పేసి. సో, తర్వాత మీరిక్కడ ఫస్ట్ నేమ్, ఈమెయిల్ ఐడీ, ప్లేస్ ఆఫ్ రెసిడెన్స్, లాస్ట్ నేమ్ మీ ఈమెయిల్ ఐడీ, ఫోను నంబర్ అయితే ఇవ్వాల్సుంటుంది. తర్వాత మీ ఎక్స్‌పీరియన్స్ ఏదైనా ఉంటే అది యాడ్ చేయాలి. లేకపోతే లేదు. తర్వాత క్వాలిఫికేషన్‌కి సంబంధించిన డీటెయిల్స్ అయితే యాడ్ చేయాలి. తర్వాత మీకు ఇంకా లింక్డ్ఇన్ ప్రొఫైల్ గాని, వెబ్‌సైట్ గాని, ఫేస్‌బుక్ గాని ఉంటే అది ఇవ్వండి. లేకపోతే నాట్ మ్యాండేటరీ ఇది. తర్వాత మీరైతే ఇక్కడ రెజ్యూమ్ అయితే అప్‌లోడ్ చేయాల్సుంటుంది. సెలెక్ట్ ఫైల్ దగ్గర సెలెక్ట్ చేసి మీ రెజ్యూమ్‌ని అయితే ఇక్కడ అప్‌లోడ్ చేయండి. అప్‌డేటెడ్ రెజ్యూమ్‌ని. తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేసినట్లయితే మీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయితే అవ్వడం జరుగుతుంది. సో, ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళైతే తప్పకుండా అప్లై చేయండి. సో, మనకిక్కడ ఎలాంటి అప్లికేషన్ ఫీజ్ లేకుండా మనకి డైరెక్ట్‌గా అయితే మనకి ఇవి ఇంటర్వ్యూస్ అయితే రావడం జరుగుతాయి. సో, మనకిక్కడ చూసుకున్నట్లయితే డైరెక్ట్‌గా అయితే మనకి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. హైదరాబాద్ లొకేషన్‌లో అయితే ఉండడం జరుగుతుంది. సో, మనకిక్కడ డేట్స్ చూసుకున్నట్టయితే 16థ్ ఆగస్ట్ నుంచి 25థ్ ఆగస్ట్ లోపు 10:30 ఏఎం నుంచి 3:30 ఏఎం లోపు మీరెప్పుడైనా సరే వెళ్ళొచ్చు. వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ అనమాట ఇవి. సో, మనకిక్కడ లాస్ట్ డేట్ వచ్చేసరికి 25థ్ ఆగస్ట్ లోపలైతే మీరు వెళ్ళాల్సుంటుంది ఇంటర్వ్యూకి. సో, ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి ఎవరైతే ఇమ్మీడియేట్‌గా జాబ్ కావాలనుకుంటున్నారో వాళ్ళందరూ అయితే తప్పకుండా వెళ్లి వాక్-ఇన్ ఇంటర్వ్యూకి వెళ్లి మీరైతే ఆహ్, జాబ్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే ఒకవేళ సెలెక్ట్ అయినైతే మీకు ఈ జాబ్ అయితే రావడం జరుగుతుంది. వాయిస్ ప్రాసెస్, కస్టమర్ ప్రాసెస్ జాబ్ కాబట్టి మనకిక్కడ సదర్లాండ్ అనే కంపెనీ వెబ్‌సైట్‌లో కూడా అయితే మనకిక్కడ ఇవ్వడం జరిగింది. డైరెక్ట్ వాక్ ఇన్ ఇంటర్వ్యూ మీద క్లిక్ చేసినట్లయితే మనకి వెబ్‌సైట్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇందాక లింక్ అయితే ఈ లింక్ అయితే మీకు డైరెక్ట్‌గా అయితే మన వీడియో డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ బాక్స్‌లో అయితే ఇవ్వడం జరుగుతుంది. సో, మీరు అక్కడి నుంచి కూడా అయితే యాక్సెస్ చేసుకోవచ్చు. సో, ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళైతే తప్పకుండా అప్లై చేసుకోండి. సో, మనకి దీనికి సంబంధించిన అఫీషియల్‌గా అయితే మనకి అఫీషియల్ వెబ్‌సైట్‌లో కూడా అయితే ఇవ్వడం జరిగింది. సదర్లాండ్ అనే కంపెనీ నుంచి వారేదో. సో, మనకి ఇవి హైదరాబాద్‌లోకి సంబంధించిన జాబ్స్ కాబట్టి త్వరగా అయితే అప్లై చేయడానికైతే ట్రై చేయండి. ఫస్ట్ మీరైతే రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేయాలి. రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసిన తర్వాత మీరైతే 16థ్ ఆగస్ట్ నుంచి 25 ఆగస్ట్ లోపలైతే మీరు వాక్-ఇన్ ఇంటర్వ్యూకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. 10:30 ఏఎం నుంచి 3:30 పీఎం లోపల. సో, ఈ వీడియోనైతే ప్రతి ఒక్క వాట్సాప్ గ్రూప్‌కి అయితే షేర్ చేయండి. చాలా మందికైతే యూజ్ అవ్వడం జరుగుతుంది. సో, మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. సో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ.